ఇక హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతోంది. ఇందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల విష ప్రచారం తోడైంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ హైడ్రా కమిషనర్ ను కలిసి తమ పరిస్థితులను తెలియజేసింది. ఆక్రమణలు లేవని తేలితే బిల్డర్లు కోరినట్టు చర్యలు తీసుకోనున్నట్టు హైడ్రా కమిషనర్ చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అలాంటి రంగం తెలంగాణలో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ మందగమనం ఏడాది కాలంగా కొనసాగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలతో రియల్ రంగం మరింత కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. హైడ్రా బృందం వచ్చి వెళ్లిన ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు కన్నెత్తు చూడటం లేదు. దీనికి తోడు చెరువులు, నాలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టరాజ్యంగా ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు భయపడుతున్నారు. దీనికి పరిష్కార మార్గాన్ని హైడ్రాను చూపాలంటూ రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ హైడ్రా కమిషనర్ కలిసి తమ పరిస్థితిని వివరించారు. కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం పడిందని, ఇది తాత్కాలికమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొందరు బిల్డర్లు నాలాలపై స్లాబ్ వేసి చెరువులు పూడ్చి సెట్ బ్యాక్ చూపుతున్నారనే ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. విచారణ అనంతరం ఏ ఆక్రమణలు లేవని తేలితే బిల్డర్లు కోరినట్లు లేఖ ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. హైడ్రా నేరుగా నోటీసులు ఇవ్వదని, స్థానిక సంస్థల నోటీసులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా ప్రత్యేక అధికారాలతో చట్టబద్ధతను కలిగి ఉంటుందని, అక్టోబర్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2024 జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. వాల్టా చట్టం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నీటి పారుదల చట్టం వంటి వాటి నుంచి వివిధ చట్టాల కింద అధికారాలు హైడ్రాకు అప్పగిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. విధానపరమైన పత్రం సిద్ధమయ్యాక కేబినెట్ ఆమోదం కోసం పంపుతారు. కేబినెట్ తీర్మానం ఆమోదించిన 6 వారాల్లో శాసనసభలో ఆర్డినెన్స్ ఆమోదం పొందనుంది.